లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ జాన్ బ్లాంక్ ట్రైనింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ 2 months. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హ్యాస్ బీన్. జాన్ హ్యాస్ బీన్ ట్రైనింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ 2 months. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది కార్తిక్ దంగేటి, బీవన్హాల్ భారతి. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. First and foremost, I strongly believe that when you feel confident and comfortable to speak daily used sentences in public, therefore it is easy to learn and practice big sentences and vocabulary as well. So, in this video, we are going to cover basic sentences that are used in our day-to-day life. Promise me, you please repeat each sentence next to me. It is suggested that you speak out loud. At present, it is impossible to, at least tell yourself to your mind. సబ్స్క్రైబ్ అయ్యావా? ఎందుకు? రాబోయే వీడియో మిస్ అయిపోతాం. Sometime you're correct. Welcome back, friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. మీరు స్క్రీన్ పైన చూస్తున్న చిన్న చిన్న తెలుగు పదాలన్నీ మనం రోజు ఉపయోగించేవే, కానీ దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే భయం లేదా కొంచెం సందేహంగా ఉంటది. ప్రతి సెంటెన్స్ ఐ విల్ తో స్టార్ట్ అవుతుంది. ఐ విల్ అంటే ఇది ఫ్యూచర్ సింపుల్ కి చెందిన సెంటెన్సెస్. ఫ్యూచర్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్. మెయిన్ వర్బ్ అంటే బేస్ ఫామ్, వర్బ్ ఫామ్ అంటే ఈట్, గో, ప్లే, సింగ్, డాన్స్ అంటే ఐ విల్ డాన్స్, ఐ విల్ ప్లే, ఐ విల్ సింగ్, ఐ విల్ ఈట్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మనకి 12 టెన్సెస్ ఉంటాయని తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రెడ్ కలర్ బాక్స్ హైలైట్ అవుతుంది కదా, అది ఇప్పుడు మనం దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. మీకు ప్రతి టెన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అలాగే నా ఛానల్లో సపరేట్ గా ప్లేలిస్ట్ ఉంది, అందులో మీకు ప్రతి ఒక్క టెన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, చూసి చెప్తా. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ సీయింగ్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ సీయింగ్. సెకండ్ వన్, అడిగి చెప్తా. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఆస్కింగ్. I will tell you after asking. Third one, ఇచ్చి చెప్తా. I will tell you after giving. I will tell you after giving. Fourth one, విచారించి చెప్తా. I will tell you after enquiring. I will tell you after enquiring. Fifth one, కనుక్కొని చెప్తా. I will tell you after finding. I will tell you after finding. Sixth one, ఆలోచించి చెప్తా. I will tell you after thinking. I will tell you after thinking. Seventh one, చేసి చెప్తా. I will tell you after doing. I will tell you after doing. Eighth one, చెప్పి చేస్తా. I will do after telling. I will do after telling. Ninth one, తెలుసుకొని చెప్తా. I will tell you after knowing. I will tell you after knowing. Tenth one, కనుక్కొని చెప్తా. I will tell you after finding. I will tell you after finding. That's all, friends. Thank you. This video's question, నువ్వెందుకు వెళ్ళావు? నువ్వెందుకు వెళ్ళావు? ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? ఆప్షన్స్: ఏ, why did we go? B, why didn't we go? C, why do we go? D, why we go? ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఆన్సర్ మీకు తెలీదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. వీడియో చూశారు కదా, ఇంకా బయలుదేరండి. 1 minute. ఇక పైన వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ తెలుసా? యా, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో
స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.